హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అరినా తెలుగు రుచులు. టుడే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. తప్పకుండా ట్రై చేయండి. 6 ఎగ్స్ తీసుకున్నాను. వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ అయిపోయినటువంటి ఎగ్స్ తీసుకుని పెంకులు తీసేసి చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఓసారి గంటితో అంతా కలిపేసుకుందామండి. ఒకసారి అంతా కలిపేసిన తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఎగ్స్ వేసేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్ ఒక పక్కే ఉడికించుకోకూడదు. అలా ఒక పక్కే ఉంటే మాడిపోతే కనుక ఇలా గంటితో మెల్లిగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోయిద్దండి. ఈ విధంగా వేగిపోయాక ఎగ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్స్ వేయించుకోవడానికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 చిన్న సైజు ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అవన్నీ వేసేసుకుని అంతా ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వేగిపోయాక ఒక మిక్సీ బౌల్లోకి తీసేసుకోవాలి. కొద్దిగా అల్లము, చిన్నులపాయలు, లవంగాలు, చెక్క, గసాలు, ధనియాలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. 6 చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసేసుకుని వేయించుకుందాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ అంతా వేసేసుకుని అంతా కలుపుకుంటూ ఒకసారి వేయించుకోవాలండి. అడుగంటుకోకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటాను కూడా వేసేసుకోవాలండి. టమాటా ప్యూరీ అంతా వేసేసుకుని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మరలా అడుగంటుకోకుండా ఒకసారి కలిపేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. మా పిల్లలకి ఎక్కువ స్పైసీ తినటం ఇష్టం ఉండదు కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలండి. ఇలా మెల్లగా కలిపేసేసుకుని గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మూత తీసి ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.